గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఐఎమ్ డాక్టర్ సుమిత్ర. ఈ వీడియోలో మేము జూనియర్ ఇంటర్ ఇంగ్లీష్ పేపర్ యొక్క అనాలిసిస్ ఇవ్వడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశము ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా సర్టన్ ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే ఇంగ్లీష్లో 95% మార్క్స్ని ఈజీగా ఎలా స్కోర్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో వివరించడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6 నుండి క్వశ్చన్ నెంబర్ 20 వరకు మొత్తము గ్రామర్కి సంబంధించిన క్వశ్చన్స్ ఇవ్వబడతాయి. ఈ గ్రామర్కి గాను 60 మార్క్స్ అలాట్ చేయడం జరిగింది. సెక్షన్ బి క్వశ్చన్ నెంబర్ 6, క్వశ్చన్ నెంబర్ 7 ఈ రెండు కూడా అన్సీన్ ప్యాసేజెస్, అంటే ఒక ప్యాసేజ్ ఇచ్చి కింద కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్. కానీ ఇవి కూడా టెక్స్ట్ బుక్లో ప్రతి లెసన్ అయిపోయినాక మనకి కొన్ని కాంప్రిహెన్షన్ ప్యాసేజెస్ ప్రాక్టీస్కి ఇస్తున్నారు. వాటిని మనం ఒకసారి ఎక్సర్సైజ్ లాగా చేస్తుంటే అవే ఎగ్జామ్లో ఇవ్వబడుతున్నాయి. సో ఇక్కడ 10కి 10 ఈజీగా స్కోర్ చేయొచ్చు. సెక్షన్ సి నుండి మొత్తం గ్రామర్ టాపిక్స్ ఇవ్వబడినాయి. సెక్షన్ సి క్వశ్చన్ నెంబర్ 8తో స్టార్ట్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 8 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ఆర్టికల్స్ ఏ అండ్ ది. ఇది తీసుకుంటే మనకి టెక్స్ట్ బుక్లో ఎక్కడ ఏ వాడాలి, యాన్ వాడాలి, ది వాడాలి అనే దానికి సంబంధించి క్లియర్గా రూల్స్ ఇవ్వబడినాయి, ప్లస్ ఎక్సర్సైజెస్ ఇవ్వబడినాయి. ఆ ఎక్సర్సైజెస్ మనం ప్రాక్టీస్ చేస్తే ఈ 8 క్వశ్చన్ని కూడా ఈజీగా ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 9 ప్రెపోజిషన్స్. ప్రెపోజిషన్స్ అంటే బేసిక్గా మనకి ఆన్, ఇన్, టు, ఇంటూ, టిల్, అంటిల్ ఇలాంటి కామన్ ప్రిపోజిషన్స్ మనము ఎప్పుడు వాడాలి, ఎక్కడ వాడాలి అనేది మన టెక్స్ట్ బుక్ ఆర్ వర్క్ బుక్ని చూసి ప్రాక్టీస్ చేస్తే క్వశ్చన్ నెంబర్ 9 కూడా ఈజీగా స్కోర్ చేయగలుగుతాము. క్వశ్చన్ నెంబర్ 10 వచ్చేప్పటికి వెర్బ్ ఫామ్స్. ఈ వెర్బ్ ఫామ్స్ తీసుకుంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెన్సెస్ గురించి మనకు అవగాహన ఉండాలి. టెన్సెస్ ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ ఎప్పుడు వాడాలి అండ్ ఎక్కడ ఏ టెన్స్ని ఉపయోగించాలి అని మనకి ఒక క్లియర్ ఐడియా కనుక తెచ్చుకోగలిగితే ఈజీగా ఈ వెర్బ్ ఫామ్స్ని కూడా ఫుల్ మార్క్స్ స్కోర్ చేయగలుగుతాము. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ టెన్స్కి సంబంధించి క్వశ్చన్ నెంబర్ 10లో ప్రతి సెంటెన్స్కి ఒక క్లూ వర్డ్ ఇవ్వబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మై ఫాదర్ డాష్ రిటర్న్ ఫ్రమ్ ఢిల్లీ ఎస్టర్డే. అప్పుడు ఆ డాష్లో మనము ఏం వాడాలి, ఏ టెన్స్ ఉపయోగించాలి అంటే అక్కడ మనం సెంటెన్స్ చదవగానే క్లూ వర్డ్స్ని ఐడెంటిఫై చేయగలగాలి. ఎస్టర్డే అంటే ఫినిష్డ్ వర్క్ కాబట్టి సింపుల్ పాస్ట్. సో రిటర్న్కి V2 ఫామ్ ఏంటి, రిటర్న్డ్. అలా ప్రతి సెంటెన్స్కి కూడా క్లూ వర్డ్స్ ఇవ్వబడతాయి. మనం క్లూ వర్డ్స్ని గనక ఐడెంటిఫై చేయగలిగితే ఈజీగా 5 out of 5 క్వశ్చన్ నెంబర్ 10లో కూడా స్కోర్ చేయొచ్చు. వీటికి కూడా టెక్స్ట్ బుక్ని దాటి ఏ క్వశ్చన్ని కూడా ఎగ్జామ్స్లో ఇవ్వడం లేదు. సో టెక్స్ట్ బుక్ ప్యాసేజెస్ని క్లియర్గా మనం గమనించినట్లయితే, ఎక్సర్సైజెస్ చేస్తుంటే ఈజీగా మనకి ఫుల్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. క్వశ్చన్ నెంబర్ 11 వచ్చేప్పటికి రీరైట్ ద సెంటెన్సెస్ యాజ్ డైరెక్టెడ్ అని ఇస్తారు. ఇక్కడ ఈ కరోనా కారణంగా మనకి సిలబస్లో నుండి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, సింపుల్ కాంపౌండ్ సెంటెన్సెస్ అనేది డిలీట్ చేయడం అయినది. మిగతావి చేంజ్ ద వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్, క్వశ్చన్ ట్యాగ్ వీటికి సంబంధించి మనం బేసిక్ ఐడియా
ఒక్కసారి తెలుసుకొని ఉండి ఆ ఎక్సర్సైజెస్ టెక్స్ట్ బుక్లో క్లియర్గా వివరణ ఉంటుంది. ఎక్సర్సైజెస్ అనేటువంటివి కనుక చేస్తే ఖచ్చితంగా మనం అక్కడ కూడా ఫుల్ మార్క్స్ స్కోర్ చేయగలుగుతాం. క్వశ్చన్ నెంబర్ 12. ఈ క్వశ్చన్లో రీరైట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ కరెక్టింగ్ ద అండర్లైన్ పార్ట్ అని ఇవ్వబడుతుంది. ఇక్కడ మనకి జనరల్గా ఇంతకుముందు ఆర్టికల్స్, ప్రిపోజిషన్స్, వెర్బ్ ఫామ్స్లో ఉన్నటువంటి సెంటెన్సెస్నే రాంగ్ సెంటెన్స్ ఇస్తారు. వెంటనే ఆ అండర్లైన్డ్ పార్ట్ని మనం 2-3 సార్లు రీడ్ చేస్తే అర్థమైపోతుంది, వాటిని కరెక్ట్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా మనకి ఆ సెంటెన్సెస్ అండర్లైన్డ్ పార్ట్ని 2-3 టైమ్స్ చదివితే ఈజీగా ఫైండ్ అవుట్ చేయగలుగుతాము. ఆ మిస్టేక్ని కరెక్ట్ చేస్తా మనం ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 13 వచ్చేపటికి ఫ్రేజల్ వెబ్స్. ఇవి కూడా మనకి బుక్లో ఇవ్వబడినవి. జస్ట్ ఒక 10 సెంటెన్సెస్ని కనుక ప్రాక్టీస్ చేస్తే ఈజీగా 3 రాయగలుగుతాము. ఇక్కడ 6 ఇస్తారు, రాయవలసింది 3 మాత్రమే. క్వశ్చన్ నెంబర్ 14 ఈజియెస్ట్ క్వశ్చన్. అదేంటంటే ఐడెంటిఫై ద సైలెంట్ కాన్సోనెంట్స్. ఈ టాపిక్ మీరు ఆ క్వశ్చన్ పేపర్లో ఇచ్చినటువంటి వర్డ్స్ని లౌడ్గా చదవండి. ఫర్ ఎగ్జాంపుల్ KNOWLEDGE ఇచ్చారు, దాన్ని ప్రొనౌన్స్ చేస్తే నాలెడ్జ్ అంటే ఇక్కడ కే అనేటువంటిది మనం ప్రొనౌన్స్ చేయటం లేదు. సో దట్ ఈస్ ద ఆన్సర్. కే కింద అండర్లైన్ చేస్తే యూ గాట్ ద మార్క్. ఈ టాపిక్ చాలా ఈజీ. సో ఫుల్ మార్క్స్ ఇక్కడ స్కోర్ చేయగలుగుతాము. క్వశ్చన్ నెంబర్ 14 వచ్చేపటికి ఐడెంటిఫై ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్. ఇది కూడా మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే ఆ 8 పార్ట్స్ ఏంటి, అవి ఎప్పుడు వాడాలి అనేటువంటిది మనకి ప్రతి విషయం కూడా టెక్స్ట్ బుక్లో ఇవ్వబడింది. అది ఒక్కసారి మనం ప్రాక్టీస్ చేసి చూసుకుంటే ఈజీగా ఫుల్ మార్క్స్ స్కోర్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 15. ఇది టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి లెసన్స్ చివర గ్లోసరీ అని ఇవ్వబడుతుంది. ఆ మ్యాచింగ్ ఇచ్చేటువంటి వర్డ్స్ ఆ గ్లోసరీలో నుంచే ఇవ్వబడతాయి. సో మనం టెక్స్ట్ బుక్లో లెసన్ తర్వాత ఇచ్చినటువంటి వర్డ్స్ అండ్ మీనింగ్స్ని ఒకసారి చూసుకున్నట్టయితే ఈజీగా మ్యాచింగ్ చేయగలుగుతాము. క్వశ్చన్ నెంబర్ 17. ఈ క్వశ్చన్ నెంబర్ 17 ఏంటంటే పిక్చర్ టు పారా, పారా టు పిక్చర్. సో మనకి చాయిస్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఇచ్చినటువంటి పిక్చర్ని మనం పారాగ్రాఫ్ లాగా రాయడమే. ఇక్కడ పిక్చర్లో ఉన్న డేటాని హైయెస్ట్ లీస్ట్ డేటా ఫస్ట్ ప్రజెంట్ చేస్తా, మిగతా వాటిని ప్రజెంటేషన్ అంతా నెక్స్ట్ అని పారా ఫామ్లో రాసేస్తే ఈజీగా 5 మార్క్స్ స్కోర్ చేయొచ్చు. క్వశ్చన్ నెంబర్ 18. ఇది కూడా మనకి చాయిస్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 18లో ఏ ఫొనెటిక్స్ ఆర్ బి ఫైండ్ ద ఆడ్ సౌండ్. ఈ టాపిక్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. చాలా ఈజీగా 5 out of 5 మీరు స్కోర్ చేయొచ్చు. ఇక్కడ ఫైండ్ ద ఆడ్ సౌండ్ అనే టాపిక్లో 3 వర్డ్స్ ఇవ్వబడతాయి. ఆ 3 వర్డ్స్లోనూ సేమ్ లెటర్ని అండర్లైన్ చేస్తారు. ఆ లెటర్ అనేటువంటిది 2 వర్డ్స్లో ఒకలాగా, 3వ వర్డ్లో డిఫరెంట్ లాగా పలుకుతుంది. సో మీరు ఆ వర్డ్స్ని లౌడ్గా చదివితే ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఎగ్జాంపుల్ SOME, COME, HOME. ఈ 3 వర్డ్స్లోనూ ఓ అనేటువంటి లెటర్ అండర్లైన్ చేశారు. ప్రొనౌన్స్ చేస్తే సమ్, కమ్, హోమ్. మీకే అర్థమైంది. హోమ్ అనేటువంటి వర్డ్లో ఓ
డిఫరెంట్గా పలుకుతుంది. సో ఎదురుగా హోమ్ అని రాస్తే యు గాట్ ద మార్క్. చాలా సింపుల్ అండ్ ఈజీ టు స్కోర్ 5 out of 5 ఈ టాపిక్. క్వశ్చన్ నెంబర్ 19 ఈజియెస్ట్ టాపిక్. ఇది కూడా ఇది సిలబల్ డివిజన్ అంటారు. ఇక్కడ కూడా మీకు చాయిస్ ఇవ్వబడుతుంది. 10 words ఇస్తారు. మనం 6 wordsకి సిలబల్ డివిజన్ రాస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెనరీ అని ఇచ్చారు. మనం ఏం చేయక్కర్లేదు, మనసులో పె నా రీ అంటే ఎన్ని సిలబల్స్? 3 syllables పలికినాయి కాబట్టి ఎదురుగా పెనరీ ఎదురు 3 syllable వర్డ్ అని కానీ ట్రైసిలబిక్ అని కానీ రాస్తే యూ గాట్ ద మార్క్. న్యూ 1 syllable వర్డ్. ఫర్గెట్ మనసులో అనుకొని ఎదురుగా 2 syllable వర్డ్. సో మనం సిలబల్ డివిజన్లో అక్కడ ఎన్ని సిలబల్స్ అనేటువంటిది రాస్తే చాలు, డివిజన్ చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా చేస్తే యూ గాట్ ఫుల్ మార్క్స్ ఇన్ దిస్ టాపిక్. క్వశ్చన్ నెంబర్ 20 ఇది కూడా చాలా ఈజీ టాపిక్. ఇక్కడ కంప్లీషన్ ఆఫ్ డైలాగ్ అని ఇవ్వబడుతుంది. ఇక్కడ మనం ఏమి ఓన్గా కష్టపడాల్సిన అవసరం లేదు. టెక్స్ట్ బుక్లో మనకి చాలా ఎక్సర్సైజెస్ కంప్లీట్ ద డైలాగ్ అనే దాని మీద ఇచ్చారు. అయితే ఈ ఇయర్ కరోనా కారణంగా 30% ఆఫ్ ద సిలబస్ తీసేసామన్నారు కదా. అయితే మనకేమి టాపిక్స్ని తీయలేదు, ప్రతి టాపిక్లోనూ కొన్ని ఎక్సర్సైజెస్ని మాత్రమే డిలీట్ చేశారు. కాబట్టి ఈ టాపిక్లో ఫస్ట్ 12 ఎక్సర్సైజెస్ మీరు చేస్తే చాలు, ఆ తర్వాత ఎక్సర్సైజెస్ అవసరం లేదు. ఈ 12లో నుంచే ఇక్కడ మనకి ఒకటి ఇవ్వబడుతుంది. సో ముందుగానే మనం చేసి ఉంటాం కాబట్టి ఈ టాపిక్లో కూడా ఫుల్ మార్క్స్ని స్కోర్ చేయగలుగుతాము. సో ఐ థింక్ మీకు ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. క్వశ్చన్ నెంబర్ 6 నుంచి క్వశ్చన్ నెంబర్ 20 వరకు ఉన్నటువంటి 60 మార్క్స్ గ్రామర్ని ఒక ప్లాన్ ప్రకారం మనం ఫాలో అయితే ఈజీగా 55 అబోవ్ మార్క్స్ని స్కోర్ చేయగలుగుతాము. అండ్ దెన్ సెక్షన్ ఏ వచ్చేపటికి క్వశ్చన్ నెంబర్ 1 to 5 టెక్స్ట్ బుక్లో నుంచి క్వశ్చన్ ఆన్సర్స్ యానిటేషన్స్ ఇవ్వబడతాయి. అది మీరు ఎంత చక్కగా చదివి ప్రజెంట్ చేయగలిగితే దానికి తగినట్టుగా మార్క్స్ వస్తాయి. గ్రామర్ అనేటువంటిది ఒక ప్లాన్ ప్రకారం ఫాలో అయితే ఈజీగా ఫుల్ మార్క్స్ని స్కోర్ చేయగలుగుతారు. ఇంకొక సజెషన్ ఏంటంటే, మనం ఈ 100 మార్క్స్ పేపర్ని ప్రజెంట్ చేసేటప్పుడు ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి మొదటగా మీరు సెక్షన్ బి నుంచి రాయడానికి ట్రై చేయండి. ఎందుకంటే సెక్షన్ ఏ మొదలు పెట్టారంటే మనకు అస్సలు టైం సరిపోదు. సో మొదట సెక్షన్ బి నుంచి మొదలుపెట్టి రాసి చివర్లో క్వశ్చన్ ఆన్సర్స్ని రాయడానికి ట్రై చేయండి. అప్పుడు ఈజీగా మనకి ఫుల్ మార్క్స్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ క్వశ్చన్ పేపర్కి సంబంధించిన అనాలిసిస్ చెప్పడంతో పాటు మా స్టూడెంట్స్ ఒక మోడల్ క్వశ్చన్ పేపర్ని చదివి ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. అది కూడా ప్రజెంట్ చేస్తున్నాము. Section C. Question number 8. Fill in the blanks with A, an or B. A. Dash Maldives and the Andamans are in the east. The Maldives. B. Rohit is dash IAS officer. An IAS officer. C. I told him dash 1000 times not to repeat the mistake. 1000 times. D. For me, breakfast is dash best meal of the day. The best. E. Christians believe in dash Trinity, the Trinity. F. Telugu is called dash Italian of the East, the Italian of the East. Question number 9. Fill in the blanks with suitable prepositions. A. Advita prefers to go dash foot on foot. B. I have been waiting for you dash 7 o'clock since 7 o'clock. C.
I saw it dash television in television. D. 70 countries participate dash in dash the Commonwealth Games in the Commonwealth Games. E. Abdul suffers dash backache from backache. F. Banu goes dash college by bus to college by bus. Question number 10. Fill in the blanks with suitable forms of the verbs given in the bracket. A. Last year we dash to the zoo. Bracket logo. Answer is went. B. Mumbai dash one of the largest cities in the world. Bracket lobby. Answer is. C. Sindhu dash tennis since she was 7. Bracket lo play. Answer is has been playing. D. Stop that. Somebody dash bracket lo come. Answer is coming. E. It started to rain while we dash tennis. Bracket lo play. Answer is were playing. Question number 11. Rewrite the sentences as direct. A. Rajita has given me a gift. Change the voice. I have been given a gift by Rajita. B. Johnny said, I like this college. Change into direct speech. Johnny said that he liked that college. E. Sarita draws pictures. Doesn't she? Question number 12. Rewrite the following sentence correcting the underlined part. A. I can talk English well. I can speak English well. B. The earth is moving round the sun. The earth moves around the sun. C. How many children you have? How many children have you? D. He is worse than me. He is worse than I. E. Cow is an useful animal. Cow is a useful animal. Question number 13. Use any three of the following phrasal verbs in your own sentences. A. Look for. My brother is looking for a job after his degree. B. Walk out. The meeting was so boring, so I walked out from there. C. Turn off. I turned off the light before I went to sleep or bed. Question number 14. Identify the silent consonants in the following words. A. Knowledge. K silent. B. Bomb. D silent. C. Autumn. N silent. D. Depot. T silent. E. Modern. R silent. F. Should. L silent. Question number 15. Identify the parts of speech of the underlined words. A. What a charming lady. Adjective. B. Elizabeth walks gracefully. Verb. C. Have a look under the couch. Preposition. D. Raghav didn't pass the test because he didn't understand the subject. Conjunction. E. Oh dear, what happened? Interjection. F. Kevin runs quickly. Adverb. Question number 16. Match the words in column A with their meanings and definitions in column B. 1. Lunacy. Answer is the state of being lunatic or madness. 2. Consent. An agreement, accord, compact. 3. Crooked. Dishonest. 4. Penury. The state of being very poor. 5. Mutter. Unhappy, annoyed. 6. Amputate. To cut off somebody's arms, legs, finger in a medical operation. Question number 17. Read the following information given in the table and present the information in a short paragraph. Question number 18. Find the word that is different from the other words in the group with regard to the sound of the underlined words. A. Try, cry, tray. Answer is tray. B. Finger, danger, anger. Answer is danger. C. Some, come, home. Answer is home. D. Myth, death, day. Answer is they. E. Twitter, to, twine. Two. Answer is. Question number 19. Write the number of syllables for any 6 of the following words. A. Penury. Penury. Trisyllabic. B. Echo. A. Co. Disyllabic. C. Vindictive. Vindictive. Trisyllabic.
D. Immune. Immune, disyllabic. E. Handsome. Handsome, disyllabic. F. Population. Population, polysyllabic. G. Knife. Monosyllabic. H. New. Monosyllabic. I. Good. Monosyllabic. J. Ability. Ability, polysyllabic. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు ఎగ్జామ్స్లో బాగా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను.